అకస్మాత్తుగా అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా కూర్చునేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. అకస్మాత్తుగా వస్తాడంటే ఎవరు చెప్పండి? యేసయ్య. అంటే పొద్దుగు మాట వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, గొడుగు మాట వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు. వస్తాడు మాత్రం ఈ 4 జాము ఒక జాము వస్తాడు. ఆ జామున అంటే మనం ఏంటంట నిద్ర బాగుండాలంటే అకస్మాత్ వస్తాడు. ఎక్కతాడు చెప్పిరాడంట, ప్రార్థన చేయడు, అనౌన్స్మెంట్ చేయడు వస్తున్నానని. అనౌన్స్మెంట్ చేయకుండా వేస్తాడంట. అకస్మాత్తుగా వచ్చేస్తాడు. అకస్మాత్తుగా వచ్చేసరికి ఏమని చెప్పండి? నిద్రపోయామనుకో ఎడబడిపోతాం, ఎత్తబడము. సోదరు చెప్పండి. ఎడబడిపోతే ఎడబడ్డోళ్ళ శ్రమలు ఉన్నాయి. ఎత్తబడ్డోళ్ళకి నింద ఉంది, ఎడబడ్డోళ్ళకి శ్రమ. అందుకని మనము మెలుకుతో ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడు? యజమానుడు వస్తాడు. ఇంటి యజమానుడు ఆయన. ఇంటి యజమానుడు వస్తాడు. ఇల్లు అనగా మనం నివసించే ఇల్లు కాదు, తల్లిల్లారా. ఈ హృదయం అనే ఇల్లు, దేహం అనే ఇల్లు అయింది. ఇల్లు ఎవరిది? అయిందని చెప్పాడు. హెబ్రీ రాసిన పత్రిక 3:6 చెప్పాడు ఆ మాట. మనమే ఆయన ఇల్లు అన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకు మనము స్థిరముగా అంటే తుదమట్టుగా ఆగే వరకు కూడా చేపట్టినలా మనమే ఆయన అంటే దేవుడు. ఆయన ఇల్లు మనం. ఈ ఇంటికి యజమానుడు ఎవరంటే యేసు ప్రభువు. సోదరు చెప్పండి. మా ఇంటికి యజమానుడు ఎవరు? యేసు ప్రభువు. కనుక యేసు ప్రభువు యజమానుడు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం మెలకువతో ఉండాలి. కనుక రాత్రి ఒక జాము చెప్పుకున్నాం. ఈ రోజు కూడా 2వ జాము మీకు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ జాము అనగా అర్ధరాత్రి. అర్ధరాత్రి అనేది 2వ జాము. అర్ధరాత్రి వేళ ప్రజలు నిద్రపోతారు. అర్ధరాత్రి ప్రజలు నిద్రపోతారు. నిద్రపోతున్న అర్ధరాత్రి వేళ దొంగలు బయలుదేరతారు. ఎవరు బయలుదేరుతాడు? దొంగతనం చేసేటప్పుడు బయలుదేరతాడు. అర్ధరాత్రి బయలుదేరతాడు. దోచుకునేవాడు బయలుదేరతాడు. ఏమండి, అందరు నిద్రపోయే సమయం కనుక అది అర్ధరాత్రి సమయం. దొంగ దోసుకెళ్తానికి వస్తాడు. అది మరణదూత తిరిగే సమయం. అది అర్ధరాత్రి వేళ మరణదూత తిరిగే సమయము. చాలాసార్లు చెప్పారు. మన ఈదుల్లో బజార్లో ఉంటే మృత్యు తిరుగుతూ ఉందని చెప్పారు. కుక్కలు కూడా ఏడుస్తూ ఉంటాయి ఈ పయంగా చూసి. అవి పయంగా చూసి ఎందుకు వెళ్తాయి అంటే వద్దున ఆయన చెబుతున్నాయి అంట. అవి కూడా మరణదూత రావద్దయ్యా రావద్దని ఏడుతాయి అంట కుక్కలు కూడా. అందుకని అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి అంటే మరణదూత తిరిగే సమయం. అర్ధరాత్రి కూడా మనం ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది 8ంటికి ఒప్పుకుంటారు. 8ంటికి కూడా అర్ధరాత్రి లేకపోవచ్చు. ఏ ఒంటరి పేసాలు వేసినప్పుడు లేచి చక్కగా కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. విశ్వాసం విషయం చెప్తున్నాను నేను, లోకస్తుల గురించి అది. విశ్వాసం మనము ప్రార్థన చేసుకోవాలి. అర్ధరాత్రి కూడా మెలకువగా ఉండాలి. అది మరణదూత తిరిగే సమయం కనుక ఆ సమయంలో మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఏమైంది చూసారా? చూడక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరణదూత అంట ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ చంపేసిందంట. ఇది పురుషులు బిడ్డలందరినీ, జంతువుల్ని, పక్షుల్ని అన్నిని చంపేసిందంట. చదవండి ఒక మాట. నిర్గమాకాండం 12:29. నిర్గమాకాండం 12:29. అర్ధరాత్రి వేళ జరిగింది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి బిడ్డల వరకు ఐగుప్తులందరి అందరినీ పశువుల చూడండి, ఒకటి మనుషుల తొలి పిల్లలను, 2 పశువుల తొలి పిల్లలను ఎవరు చేశారంట? అతమంటే మరణదూతను పంపించాడు. మరణదూత కూడా ఆయన ఆజ్ఞలేంది రాదు. మరణదూత ఆయన ఆజ్ఞలేంది రాదు. వచ్చి అందరింటో చంపేసిందంట. పశువులను చంపేసింది,
మనుషులు చంపేసి తొలిపెట్టినంతా చంపేశారు. ఇది చంపటం వల్ల ఐగుప్తు అంతా ఏమైంది చెప్పండి? గొప్ప ఘోష పుట్టిందంట. గొప్ప ఘోష పుట్టింది. ఎందుకు గొప్ప ఘోష పుట్టిందంటే వాళ్ళు దేవుని మాట విన్నవారు కారు. నిర్గమాకాండం 11:4 కూడా చదవండి. నిర్గమాకాండం 11:4. మోషే ఫరోతో ఇట్లా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశం మధ్యరాత్రి బయలు వెళ్తున్నాను. సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలిగిసిన దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. చూసారా? మోషే గారు దైవజనుడు చెప్పాడు, ముందే చెప్పాడు ఈ మాట. ఎవరికి? ఫరో చెప్తున్నాడు, అర్ధరాత్రి బయలుదేరుతుంది. ఓ ఫరో రాజా, నీ సింహాసనం గురించి, సరసాల్లో ఉన్న వారి గురించి, తిరగలి విసిరే వాళ్ళ గురించి అందరు తొలి పిల్లలు చంపేసి అన్నప్పుడు ఏమైనా లక్ష్య చేయడా? ఫరో రాజు లెక్క చేయలా. దేవుని సేవకుడు మాటల్లా దేవుని ప్రజలను బాధించాడు, విసిగించాడు. అందుకే దేవుని ప్రజలను బాధ పెట్టాడు. దేవుని మాట, సేవకుని మాట వాళ్ళు వినలేదు కనుక ఇప్పుడు అర్ధరాత్రి కాడ ఏం జరిగిందంట? అందరు తులసి పిల్లలందరూ చచ్చిపోయారు. ఐగుప్తు అనగా మాటకి ఏంటంటే ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, లోకంలో చచ్చిపోతారు. కానీ దేవుని బిడ్డలు మాత్రం వాళ్ళకి మరణం రావాలి. చెప్పండి, ఐగుప్తు అనే లోకం కదా. లోకంలో ఉన్న అందరూ ఆనాడు ఐగుప్తులో తులసి పిల్లలు చచ్చిపోయారు. ఆ ఐగుప్తు ఇప్పుడు లోకం కనుక ఈ లోకంలో ఉన్న అందరూ చచ్చిపోతారు. దేవుని నమ్మకపోతే, దేవుని సేవకుడు చెప్పిన మాట వినకపోతే, తృణీకరిస్తే, విడిచిపెట్టేస్తే ఆయన అట్టా మాట్లాడతాడు, అట్టా చేస్తాడు. ఆయన పొట్ట కోసం, ఆయన భక్తి కోసం చేస్తున్నాడు. కానీ ఏం లేదు, ఎంత మనకు అనవసరం అని కొంతమంది చెడగొట్టి ఉంటారు. ఏళ్ళనే విశ్వాసం జారగొట్టేవాళ్ళు నైపుణ్యంగా మాట్లాడి ఉంటారు. కొంతమంది విశ్వాసం జారగొట్టేవాళ్ళు. ఏంటి మీరు వెళ్ళి పాస్ గారిని బాగు చేయడానికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళాలి పాస్ గారి దగ్గరికి? మనకు తెలదా బారింపులు? మనం చదువుకోవట్లేదా? మనం బైబిల్ చదువుకుంటాం, మనమే ప్రార్థన చేసుకుంటే దేవుడు మనం కాపాడ్డా? ఎందుకు పాస్ గారికి వెళ్తున్నాం? ఎందుకు మీరు వెళ్ళి ఆయనకి బియ్యం ఇటు ఎందుకు, కోళ్ళు కుక్కలు ఇటు ఎందుకు, డబ్బులు ఇటు ఎందుకు, అయ్యి ఇటు దశమాలు ఇవన్నీ ఇటు ఎందుకు అని కొంతమంది చెడగొట్టాడు ఉన్నారు. చెడగొట్టేవాడు ఉంటే వాళ్ళ మాట నీళ్ళు ఏం చేస్తారు? రాకుండా మారుకుంటారు. మానుకుంటే ఒక మాట చెబుతుంది. ఇప్పుడు ఒక ఆయన అంట కరెంటు పోయిందిగా ఫ్యాన్ తిరుగుతున్నాడు. కరెంటు పోయింది కదా ఫ్యాన్ తిరుగుతున్నానంట ఒక ఆయన. అంటే అనంట అది 2 నిమిషాలు తిరిగితే అంతే. తర్వాత కరెంటు పోయిన తర్వాత తిరుగుతా 1 నిమిషం తిరిగితే లేదా ఫ్యాన్ తిరిగింది. పొయ్యి మీద కొండ వేడిగా ఉడికింది. పొయ్యి మీద నుంచి కొండ తీసేపు, లేకపోతే నొప్పులు పొయ్యిలో నుంచి నొప్పులు ఆరిపోదు. కొండ వేడిగా ఉండదా? కొంచెంసేపు. అట్లాగే భక్తి కూడా అంతే. వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాటలని చాలా మంది చెడిపోతారు. ఇప్పుడు అదే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధమైన చెప్పి మాటలు మోసపోయేది. దాన్ని బట్టి మోసపోయి తర్వాత శ్రమలు పోలవుతారు. ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఇప్పుడు కొద్ది కాలం బాగుంటే తర్వాత విస్తారమైన శ్రమలు వస్తాయి. విస్తారమైన శ్రమలు వస్తాయి. అందుకే చెడగొట్టేవాడు మాటలు, చెప్పుడు మాటలు మనం ఎప్పుడు వినకూడదు. దేవుడు మానవుడికిను దేవునికి మధ్యవర్తి ఎవరంటే చెప్పండి, సేవకుడు. మొట్టమొదటిలో మోషే ఉన్నాడు. దేవుని తండ్రి కాలంలో మోషే మధ్యవర్తి, కుమారుడి కాలంలో కుమారుడే మధ్యవర్తి. ఇప్పుడు కృపాకాలం. ఈ కృపాకాలంలో మధ్యవర్తి ఎవరంటే సేవకుడు. సోదరు చెప్పండి, సేవకుడు మాటలు కానీ మధ్యలో మాటలు వినకూడదు. ఈనాడు చాలా మంది మధ్యలో మాటలని వెళ్ళపోతే ఏంటంట అనుకుంటున్నారు. ఆపద వచ్చినప్పుడు సేవకుడు లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం ఉండనే. సేవకుడు రావాలి, ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు మోషే ఎందుకు పంపించాడు? వెళ్ళాలని వినిపించడం ఎందుకు పంపించాడు? ఆయన వినిపించవచ్చుగా. మధ్యవర్తి కావాలి. ఈనాడు చెప్పుడు మాటలు చాలా మంది నిర్లక్ష్యోపాయం చేస్తున్నారు. అలా చేసుకోవద్దు. మీరు ఎవరు కూడా చెబుతున్నారు, ఎవరో చేసుకోవద్దు. వాక్యానుసారం నడవండి, వాక్యానుసారం జీవిస్తే శ్రమలు మనం తప్పించుకుంటాం. ఇప్పుడు అతలేదు కాడ తులసులు పిల్లలు వచ్చిపోయారు. కానీ దేవుని నమ్మిన బిడ్డల కంట వారికి మరణము రాలేదు. అర్ధరాత్రి వాళ్ళ భయం కూడా లేదా. కానీ అర్ధరాత్రి అంటే ఇప్పుడు ఏంటంటే మనకు శ్రమలు. చెప్పండి, అర్ధరాత్రి అంటే చెప్పండి శ్రమలు గుర్తుగా ఉంది. అబద్ధ క్రీస్తులు వస్తారు. ఏమండి, శ్రమలు చూస్తుండగానే
ఏమైనా చెప్పండి, ఈ శ్రమల్లో మనం సంఘం ఎత్తబడాలి. వచ్చే వాటిల్లో శ్రమ వచ్చిన ప్రజలను మనము సంఘంగా ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలు కిందకు వస్తాయి. మనం శ్రమల్లో ఇక్కడే మనం అనుకో, ఆ మహాశ్రమను మనం తట్టుకోలేము. ఆ శ్రమను మనము తట్టుకోలేము. అందుకని ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనని ఎక్కడ దాస్తారో చూడండి. ఒక మాట, శ్రమలు వస్తే భూమి మీదకి వచ్చేస్తాయి. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు శ్రమలు దేవుని ప్రకారం మనం నడుచుకుంటే, నేను చెప్పు కదా, శనివారం 2 గంటలు, ఆదివారం 3 గంటలు, 5 గంటల ఆరాధనలో నువ్వు పాలు పెడితే వారానికి ఒకసారి దేవుడు నిన్ను ఆదరిస్తాడు. వాక్యం విని వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని మహావృక్షంగా చేస్తాడు. మర్రి వృక్షంగా చేస్తాడు. తాడు చెట్టులాగా చేయడు, కొబ్బరి చెట్టులాగా చేయడు, కానీ మర్రి వృక్షంలాగా విస్తారంగా నేను బలింపజేస్తాను. హల్లెలూయా. అందుకని ఇక్కడ మాట చెబుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 26 అధ్యాయం 21 వచ్చింది చూడండి. 26:21. నీవు వెళ్ళి నీ నీ అంతఃపురములలో ప్రవేశించుము. ఎక్కడ? నీ అంతఃపురంలో ప్రవేశించు. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. నువ్వు తలుపులు వేసుకో. ఉగ్రత తీరిపోయే వరకు సేపు దాగి ఉండు అన్నాడు. ఎవరిని? యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలందరూ. ఆయన సరిగా ఆయన శరీరంలో జీవించేవారు, కరెక్ట్గా ఉన్నవాడిని ఆ ఉగ్ర దినం ఏమంట తప్పిస్తాడు. ఎక్కడికి దాక్కోమన్నాడు? అంతపురం దాక్కోమన్నాడు. ఇప్పుడు రహాబని వేశ్య ఎక్కడుంది? ఇరుకు ప్రకారం మీద గోడ మీద కట్టుకుంది ఇల్లు. రహాబని వేశ్యను రక్షించబడింది. ఎందుకు? ఆ గోడని కూలిపోని, ఇరంగులు పెట్టిన బాంబు పెట్టిన పగలు అటువంటి గోడలో వాళ్ళు హల్లెలూయా స్తోత్రం అని కేకలు వేస్తే గోడలన్నీ ఏమైపోయినట్ట కూలిపోయింది. కానీ ఆ ఇల్లున్న స్థలంలో కూలిపోలే, గోడ అట్టాగి ఉండిపోయింది. ఆ ఇల్లు అట్టాగి ఉండిపోయింది. అందరూ కాలి బూడిదైపోయారు. కానీ రహాబు ఇంట్లో ఎవరు కాలిపోలేదు, బూడిదాడని చచ్చిపోలేదు. ఎందుకంటే ఆ ముఖ్య ఒక మాట ఉంది, మీ దేవుడు ఆకాశం దేవుడే, భూమి అని దేవుడే, భూమి కింద నీళ్ళందు దేవుడే, మీ దేవుని కింద ఎట్టి మనిషి కూడా ధైర్యము చాలా. ఆయన మాట్లాడినప్పుడు మా గుండి కరిగిపోయింది. అయ్యా మీకు ఉపకారం చేస్తే కనుక నాకు కూడా మీరు ఉపకారం చేయమని ఆ సేవకులను అడిగింది. అప్పుడు ఆ సేవలు ఏం చేశారు చెప్పండి? జలధారం తీసుకొచ్చి ఆమె ఇచ్చారు. పట్టుకో, కిటికీకి పట్టుకుని ఆ గురుదినమందు నీ బంధువుల్ని, తల్లిదండ్రులు, తోడముంటుని అందరూ పిలిపించుకో. ఇంట్లో బయటకు వస్తే దాని తీర్పు మేము కాదు, దాని బాధ్యులు మీరు. ఒకవేళ మీరు నశించిపోతే దాని బాధ్యులు మేమని చెప్పి ఆ దైవజనులు చెప్పి ప్రార్థన చేసి ఆ ఎరదారం ఇచ్చారంట. ఆ ఎరదారం ఏం చేసినప్పుడు ఇంటికి పట్టుకుంది. ఒక దినమందా ఆ ఇంట్లో వాళ్ళు దాగబడ్డారు. అందరూ ఏమిటంట కాలిపుడిదే. అంత చూస్తుంది రహాబు కుటుంబం చూస్తుంది. రేపు మనం కూడా అట్లా చూస్తాం. చెప్పిన మాట ఇంటి ఆ సేవడు చెప్పిన ప్రకారంగా రహాబు చేసుకుంది. ఆ దైవం చేర్చుకుని దాచింది, ప్రాణం తెగించి దాచింది. అందుకే దైవజనులు కూడా చెప్పారు, నాకు చేసిన ఉపకారం బట్టి నీకు ఈ పని చెబుతున్నాను చేయమన్నారు. అలాగే చేసింది, ఇంట్లో కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వస్తాడు, రేపు 10 నిబంధనలోకి వస్తాడికి. పౌలు అంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అమ్మ. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోర పరలోకం ప్రభు దిగు వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మనము కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. అక్కడ ఉంటాం సదాకాలం. కాలానికి తిరుగులేదు. సోదరు చెప్పండి హల్లెలూయా. అందుకని ఆనాటి కాలం అంతఃపురంలో దాగి ఉంది. ఎవరు? అంతఃపురం అనగా రాహాబు ఇంట్లో దాక్కుంది కనుక తన ఇంట్లో అందరూ రక్షించబడ్డారు, బతికే. అందరూ ఆ అంతఃపురం నుండి చూస్తుంది. అందరూ కాలిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఇప్పుడు ప్రధాన దోష శబ్దంతో ఆర్భాటంతో రాబోతున్నప్పుడు రెండో రాక ఎప్పుడు వస్తే మనకు తెలీదు. రాకల్లో మనం మెలుకుగా ఉండాలి. అది ఎప్పుడు వస్తే మనకి తెలియదు. అందుకే ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలీదు కనుక మెలుకుగా ఉండాలి. అందుకే భక్తుడు రాశాడు పాట, నోబాకు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా, నోబాకు దినములలో జరిగినట్లుగా
మహిమతో తన ప్రజలను చేరదీసెదా. మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా, మహిమతో తన ప్రజలను చేరదీసెదా. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా, రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. దేవుని అరచిన ప్రజలందరినీ, సువార్తకు లోబడని జనులందరినీ, దేవుని అరచిన ప్రజలందరినీ, సువార్తకు లోబడని జనులందరినీ, శ్రమలు పాలు చేయుచు ప్రభువు వచ్చును, అగ్ని జ్వాలలతో అవని కాల్చును. శ్రమలు పాలు చేయుచు ప్రభువు వచ్చును, అగ్ని జ్వాలలతో అవని కాల్చును. వేదనతో భూమినంత బాధపరచును, తన మహిమా ప్రజలకు తెలియపరచును. వేదనతో భూమినంత బాధపరచును, తన మహిమా ప్రజలకు తెలియపరచును. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. ఏ దినమో ఏ గడియో, ఏ దినమో ఏ గడియో ఎవరు ఎరుగనిది. చెప్పటాటు కాలమున తప్పగా వస్తున్నది, చెప్పటాటు కాలమున తప్పగా వస్తున్నది. రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. హల్లెలూయా. ఏ దినమో ఏ గడియో ఎవరు తెలియదు. రెప్పపాటు, ఏ పాట అంట? రెప్పపాట్లు వచ్చిందంట దేవుని రాక. అందుకే అకస్మాత్తుగా వస్తాడు ఆ ఇంటి యజమానుడు. ఈ ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడు? అకస్మాత్తుగా వస్తాడు. అకస్మాత్తుగా వచ్చేసింది కడుపులకి. అకస్మాత్తుగా అందరూ దశలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చెప్పాడు కదా, గర్భిణీ స్త్రీ, గర్భిణీ సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి అది మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీకు రాయన అక్కరలేదు. ఆ కాలం గురించి ఆ గడి గురించి మీరు రాయాల్సిన అవసరం లేదా? రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో, రాత్రి వేళ దొంగ ఎలా వచ్చును, అలాగే ప్రభు దినం వచ్చునని అలాగే ప్రభు దినం వచ్చింది మీకు బాగుగా తెలియను. మీకు బాగా తెలియదు. లోకులు నెమ్మదిగా చూడ ఉన్నది, నెమ్మదిగా ఉన్నాం, భయమేమీ లేదని భయమేమి లేదండి చెప్పుకొనుచుండగా ఆ. గర్భిణీ స్త్రీకి చూడండి, ఇంట్లో అందరము అన్నం తిన్నాము, స్నానం చేసాము, అన్నం తిన్నాం, ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ నవ్వుకుంటా ఉన్నాం, మాట్లాడుకుంటుండి పడుకోబోతున్నాం. అమ్మా నొప్పులు అందుకని భార్య ఇంట్లో నొప్పులు అందరూ ఇప్పుడు ఏమని చెప్పండి? అర్ధరాత్రి వేళ నొప్పులు వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తాము? నిద్రపోతాం. ఇంకా ఆ చన్న అక్కడే ఉంది. అందుకని గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును. వాళ్ళకి నాశనం వచ్చింది కనుక వారెంత మాత్రం తప్పించుకొనలేరు. ఎవరిళ్ళు? దేవుని మాట విననివారు, దేవుని వాక్యానికి లోబడినవారు, సువార్త నమ్మనివారు, దేవుని మాట విన్నవారు. అకస్మాత్తుగా వచ్చేసింది అంటారు. అందుకని నాశనం. అందుకని ఇంటి యజమానుడు వస్తాడంటే నేను అడిజాంకి వస్తాడు, తర్వాత వస్తాడు. ఆ టైంలో మెరుగు ఉంటే ధన్యుడి మీద అంటారు. ఎత్తబడిపోతాడు. ఎత్తబడిన తర్వాత అక్కడ జరిగే సంగతులు కింద ఉన్న తెలవు, కింద ఉన్న సంగతి పైన వాళ్ళకి తెలీదు. హల్లెలూయా. ఇంకో మాట మీకు జ్ఞాపకం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11 వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11 వచనం. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆమేన్ చెప్పండి. ఎవరి బుద్ధిగల కన్యకలు? కన్యకలు అంటే సంఘం, కన్యకలు అంటే సంఘాలు. ఈ 10 సంఘాలు ఉన్నాయి. అందరూ ప్రార్థన కలిగిన వాళ్ళు, ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళు, వాక్య అనుభవం కలిగిన వాళ్ళు, పరిచర్య అనుభవం కలిగిన వాళ్ళు, ఏమండి స్వస్థ కలిగిన వాళ్ళు,
దర్శనాలు, కళలు, ప్రవచనాలు అందరూ కూడా బుద్ధిగల కన్యకలు అన్నాడు. మొట్టమొదటి ఎవరు చెప్పండి? 10 మంది బుద్ధిగల కన్యకలు పోలి ఉన్నాడు పరలోక రాజ్యం. ఈ 10 మంది కన్యకల్లో చూడండి, 5 ముందెళ్ళారు, 5 కొంచెం ఆలస్యంగా వెళ్ళారు. అర్థమైందా? యేసు కూడా వచ్చేసాడు. అప్పటికే తలుపు తెరిచి ఉంది. పెళ్లి కుమారుడు కేకన పడింది. బుద్ధిగల కన్యకలు నూనె ఎత్తుకెళ్ళి కదా, నూనె దీంట్లో కోసం వెళ్తాను వెళ్ళిపోయి. బుద్ధిగల కన్యకలు అంటే వీళ్ళు ఏముంది అంటే నిర్లక్ష్యం, దేమా ఈ నూనె జరిపేది అనిస్తారు అనుకుని నూనె ఎత్తుకెళ్ళ దీంట్లో పోసుకుని ముందు అప్పగా లే పక్కన బాటిల్తో నూనె ఎత్తుకెళ్ళాడు. బాటిల్తో నూనె ఎత్తుకెళ్ళా. ఒక 5 గ్రాముల బాటిల్తో నూనె ఎత్తుకెళ్ళారు. దీంట్లో ఎత్తుని బాటిల్తో నూనె ఎత్తుకెళ్ళారు. ఎందుకు? ఒకవేళ ఆయన ఆలస్యం అయితే ఈ నూనె తగ్గిపోతే డ్యూటీ ఆరిపోయిందని, డ్యూటీ ఆరిపోవడం మళ్ళీ నూనె పోసుకోవాలని ఆ నూనె ఎత్తుకెళ్ళారు. ఈ ఒక 5 గ్రాములు చేశారు, డ్యూటీలో నూనె పోసి వెళ్ళారు. అంటే ఇది సరిపోయిద్దిలే తెల్లారి దాకా, ఆయన చుల్లాపులు సరిపోయింది అని నూనె ఎత్తుకెళ్తాం బరువు అయింది. నూనె తీసుకెళ్తాం వాళ్ళకి ఏమైంది? బరువు అయిపోయింది. అదే నిర్లక్ష్యం అంటారు. అదే దాన్ని ఏమంటారంటే నిర్లక్ష్యం. అంటే మన సొంత నిర్ణయం అన్నమాట. మన సొంత నిర్ణయాలు చాలా మంది కొన్ని సొంత నిర్ణయాలు. హల్లెలూయా. సొంత నిర్ణయాలు ఉన్నాయి. ఆ నిర్ణయమే మనని రేపు విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు 5 లోనికి వెళ్ళిపోయారు. ఇలా గబగబా వెళ్ళి కొనుక్కొచ్చుకుని పరిగెత్తుకుని వెళ్ళారు. తలుపు అప్పటికి 5 వెళ్ళగానే తలుపు అయిపోయాడు. అయ్యా పడుతున్నారు. మీరు ఎవరో నిశ్చయంగా నాకు తెలవదయ్యా. అయ్యా ఇన్ని సంవత్సరాల బట్టి, ఇన్ని 30-40 ఏళ్ళ బట్టి, 50 ఏళ్ళ బట్టి మీ సేవ చేస్తున్నామయ్యా, మీ సన్ను ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. అయ్యా మీ వాక్యం అంతా మాకు తెలుసు అయ్యా, ప్రార్థన మాకు తెలుసు అయ్యా, అన్ని మాకు చూపించవు కదా అయ్యా. అయ్యా ఇప్పుడు ఎందుకన్నా అయ్యా మాకు తలుపు ఏమంటే అసలు నిశ్చయం మీరు నాకు నిర్లక్ష్యము. నిజంగా ఇందాక అమ్మాయిని చూసేవా? సొలవి బండి ఎక్కుతున్నాం, రైలు ఎక్కుతున్నాం, లేకపోతే విమానం ఎక్కుతున్నాం, లేకపోతే బస్సు ఎక్కుతున్నాం, లేకపోతే సైకిల్ ఎక్కుతున్నాం, లేకపోతే మోటార్ బైక్ ఎక్కుతున్నాం, కారు ఎక్కుతున్నాం, నడిచి వెళ్తున్నాం. ఎప్పుడు ఎక్కడ అయిపోయిందో తెలుసా? తెలుసా? అంతే రాక అంతే అకస్మాత్ పడతాడు. అందుకని మెరుపు కలిగి ఉంటాడు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. 5 గ్రాము ఎత్తబడ్డాడు, లోన తలుపు లోన పడ్డాడు. లోన ఉన్న వాళ్ళకి బయట వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, బయట ఉన్న వాళ్ళకి లోన ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. హల్లెలూయా. తెలుసుకోవాలంటే మనం కూడా జాగ్రత్త పడి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక మాట చూడండి, అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 31 చూడమ్మా. 29, 24 అధ్యాయం 29 అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. అది నేను చెప్పే చూడు, విశ్వాసించుకాడు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చూసావా? వాళ్ళు వస్తారు, ఏడకమ్మ వెళ్తున్నారు ప్రార్థనకి. అయ్యా ఎందుకు ప్రార్థనకి? ఏ మేలు పొందుకున్నావు దేవుని దగ్గరికి వెళ్ళి? నువ్వు ఏ మేలు పొందుకుంటావు అంటారు కొంతమంది మేలు పొందుకున్నాను చెప్తారు, వాళ్ళ దగ్గరికి మాట్లాడలేరు. మేలు పొందుకోలేదు అన్నప్పుడు వీళ్ళు కొంచెం సమర్థిగా మేలు పొందలేదు అయ్యే మాట చెప్పారికి వీళ్ళు కొంచెం వింటారు, నిలబడతారు. ఇదిగో మరి మేము మీ ప్రభు దగ్గరికి రాము, మేము ప్రార్థన చేయండి ఏంటి? మరి మీ అంతా ఆశ్రయించబడ్డాం, మేము 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాం, మా ఇంటి అన్నీ ఉన్నాయి, మా పొదువు లేదు, మా అబ్బాయిలు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు, మాకేం పొదువు? మీరు ఇంత చేస్తున్నారుగా, మీకేది ఆశ్రదం? ఈ మనిషిలో ఏం పోయింది చెప్పండి? ఆ మాటలు పట్టుకుని మరి ఇంత భక్తి చేస్తున్నాను, నాకేమో ఏమీ లేదు, అదే భక్తి చెప్పినా అట్లుండాలి. మరి ఏం చేయమంటారు? ఎందుకు ప్రార్థనకి వెళ్తాం, ఆమె బాధ్యతకి వెళ్తున్నాం, ఎందుకు అనవసరంగాను? మార్పులు శుభ్రంగా మీరు రమ్మని రండి, చెయ్యి. మీరు కూడా ఏమైపోతాయి ఎన్ని విశ్వాసం అవిశ్వాసం చేసేవారంటే చెప్పండి, వీళ్ళే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బాధకులు బయలుదేరారు. ఇప్పుడు చాలా మంది అదే బయలుదేరి మనుషులను ఏదో చెప్పండి విశ్వాసాన్ని చెప్పండి లేకుండా నీరసపరుస్తున్నారు, అవిశ్వాసం చేస్తున్నారు.
మీరు అవిశ్వాసం ఉండదు. కడవ దినాలు ఉన్నాం కనుక విశ్వాసం ముందు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. విశ్వాసంలో మీరు స్థిరంగా ఉంటే అప్పుడు మీరు ధన్యులు అవుతారు. నేను ముందు చేస్తున్నాను. లోక సువార్త 12వ అధ్యాయం చదవండి, ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయం 38వ వచనం. టైం అయింది, నేను ముందు చేస్తాను. మరియు అతడు రెండవ జామున వచ్చినను. చూడండి, ఇక్కడ అంటాడు యేసు ప్రభువు అంటాడు, అతడు రెండవ జాము వచ్చినను, మూడవ జామున వచ్చినను, మూడవ జాము వచ్చినను, మెలకుగా ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఆ దాసులు ధన్యులు. సోదరు చెప్పండి, మెలకుగా ఉన్నవాడు ధన్యులు. మెలుగు అంటే నిద్రపోమాకాన్ని చెప్పలేదు భాష గారు. మరి పొద్దుగు మాట నిద్రపోవద్దన్నాడు, అదరెదుగా నిద్రపోవద్దన్నాడు, మళ్ళీ కోడి విషయంలో కూడా నిద్రపోవద్దని అనుకో మాకండి. మెలుగు అంటే ఆత్మీయ మెలుగు అంటారు. కొంతమంది క్యాకింగ్ వద్దు, కొంతమంది పాత్రలు కొట్టినప్పుడు లేకరు, పలుకులు కొట్టినప్పుడు లేక కొంతమంది చెప్తారు, కొంతమంది లేకరు. నేను చూశాను, కొంతమంది కొట్టిన లేకరు. కొంతమంది క్యాకంగానే లెగుతారు, అల్లి రావంగా లెగుతారు. ఎవరా మనిషి అంటారు. అల్లోయ మెలుపు, ఆత్మీయ మెలుపు కలిగి ఉండాలి. ఆత్మీయ మెలుపు లేకపోతే మనము పడిపోతాం. ఆత్మీయ మెలుపు. తెనాలి రామకృష్ణ గారి కొడుకు శ్రీకృష్ణ దేవరాయ గారు రాజుగారు పూల తోటలోకి వెళ్ళి మల్లెపూలు కోసుకున్నాడు. మల్లెపూలు కోసుకున్నప్పుడు ఆ రాజుగారి పట్టు చూసి, నేను దొంగతనంగా పూలగోత్రం చెప్పి పట్టుకుని రాజుగారి దగ్గర తీసుకొస్తున్నాను. ఎవరు సైనికులు ఆ బట్టలు పట్టుకుని ఎవరిని ఈ తెనాలి రామకృష్ణ కొడుకు తీసుకొస్తారు. ఇంతలో రామకృష్ణ గారు వేస్తారంటే ఎక్కడ చెప్తున్నాడు, శ్రీకృష్ణ దేవరాయలు రాజుగారి దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తేప్పటికి పిల్లడు వచ్చాడు. ఏమా ఏంటి మా అబ్బాయిని పట్టుకెళ్తున్నారు అన్నాడంట రామకృష్ణ గారు. అప్పుడు ఏంటంటే, ఏమండి మీ అబ్బాయి రాజుగారి తోటలో దొంగతనంగా పూలు కోసాడు, అందుకని మేము తీసుకెళ్ళిపోతున్నాము. అందుకని మేము అంటే నీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం కాదు, అందరికీ ఒక న్యాయం. నువ్వే చెబుతున్నావు మా రాజుగారికి, సలహా ఇచ్చేది నువ్వే కదా మా రాజుగారికి. మరి మీ సలహా ఇచ్చినప్పుడు మీ బొమ్మాడి దొంగతనం చేస్తే మరి నేను తీసుకెళ్ళొద్దా? ఓకే తీసుకెళ్ళండి. వాడు నోరుంటే తిరిగి వస్తాను, వాడు నోరుంటే తిరిగి వస్తానని చెప్పాడు. ఎప్పుడైతే నోరు ఉందనంటే అదే మెలకువ. మా నాన్న నోరు ఉందన్నాడు అంటే ఇప్పుడు నేను చేయాలి, ఈ పూలని తిరిగి పారేయాలి. పూలని తినని చెప్పి ఆ ఒళ్ళో కోసుకున్న పూలు అనేసంట ఒక మొక్క కూడా కింద పడకుండా మొత్తం తినలేదంట. అలా ఉంటే వాడు ముందు వెనకాలదా వెళ్తా ఉన్నదంట, తిని పడేసాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళేదానికి రాజుగారు అంటే, ఏంటి రామకృష్ణ గారు అబ్బాయిని తీసుకొచ్చారు అంటే, అయ్యా మీ తోటలో పూలు కోసాడు, ఏరియా చూపించమంటే ఏరియా తీరా అంటే ఏరియా ఏడండి పూలు లేవు. వీళ్ళ దగ్గర వీళ్ళని పట్టుకోలేదు పూలు, ఆయన దగ్గర నుంచి తీసుకొస్తున్నాం. ఆయన సరే తిని పరేసాడు. ఇప్పుడు పూలు లేవు. రోడ్డు బారుగా చూసాడు, వేళ పారపోసాడేమో. రోడ్డు బారు చూసినా కూడా అక్కడ ఒక్క మొగ్గ కూడా కనపడలేదు. అప్పుడు రాజుగారు ఏమనంట, అటువంటి పెద్ద మనిషి కొడుకు దొంగతనం వేసి నేరం వేసి తీసుకొస్తారా, తప్పు కదా అని ఆ సైనికులు గద్దించి సగౌరవం పంపించారంట కొడుకుని. అంటే మెలకు అంటే అది మెలకు అంటే అది సువ్వు అంటే అంటే చెప్పండి పూర్వకాలం. సువ్వు అంటే రాకుల పూట అంటారు కదా, అది మెలకు కలిగి ఉండాలి మనం పాటి కడవ దినాల్లో. మెలకు అంటే అదే అన్నమాట. దేవుని వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం సారాంశం ఏంటది మనం అర్థం చేసుకోవాలి. మెలకుతో ఉండాలి. మెలకు కలిగి వాక్యం నా కోసం అన్నప్పుడు నా బ్రతుకు ఏదైనా సరి లేకపోతే ఆ వాక్యం బట్టి నా బ్రతుకు నేను సరి చేసుకోవాలి. అంతేగాని తిరుగుబాటు చేయకూడదు. ఎవరు చెప్పారు నీకు నా గురించి అని అనుకోవడం. ఎవరు చెప్పవసలా, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతుంటాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటాడు. ఒకవేళ నేను ఇక్కడ ఉన్నాను నాకు ఎవరని చెప్పి మీరు అనుకోవచ్చు, మరి దూరభారం వెళ్తాను, దూరభారం లేదు వాక్యం చెబుతున్నాను. వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యా నా గురించి చెప్పేవాళ్ళు, నాకే వచ్చింది ఈ వాక్యం అని వాళ్ళు మా గురించి ప్రార్థన చేసుకుంటారు. నా గురించి దేవుడు మాట్లాడే నీలో అని చెప్తాను. అందుకని మనం మెలకువ వాక్యం గ్రహించాలి, ప్రార్థన గ్రహించాలి, ఆత్మీయ మెలకుగా ఉండాలి. అంతేగా నిద్రపోవద్దని చెప్పట్లా. స్తోత్రం చెప్పండి. నిద్రపో, శరీరం కావాల్సిన నిద్ర కావాలి, శరీరం కావాల్సిన ఆహారం తినాలి. కానీ ఏ తిన్నా మనము మితంగా ఉండాలి. మితంగా లేకపోతే మనం నష్టపోతాం. అందుకని
ఆయన అర్ధరాత్రి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, అర్ధరాత్రి అంటే ఏమిటి? అంటే అర్ధరాత్రి సంగతి చెప్పండి. అర్ధరాత్రి అంటే దొంగలు తిరుగుతారు, దోషులు ఉంటారు కనుక, నిద్రపోయే టైం కనుక. అదే టైంలో మరణదూత తిరుగుతూ ఉంటుంది. దాన్ని మనం విశ్వాసం ఏంటి చెప్పండి? దాన్ని ప్రార్థన చేసి మనం దాన్ని జయించాలి. నీ బిడ్డల మీద రాకుండా, నీ గుడ్డు మీద రాకుండా ఆ దూతను పారదోలు ప్రభు. సాతాను ఎప్పుడు కూడా దేవుని బిడ్డల దగ్గరే ఉండి పగబడుతుంది. పిల్లగల్లా కోడి దగ్గరే గెద్ద కనిపెట్టి ఉంటుంది చావడం. పిల్లగల్లా కోడి ఉందనుకో, ఆ కోడి దగ్గరే కాకి కానీ గెద్ద కానీ కనిపెట్టిన గోడ మీద కూర్చున్నది ఎప్పుడు తల్లి దగ్గర నుంచి బయటకిందా ఎత్తుపోదాం చూస్తాం. అట్లాగే విశ్వాసం మనం దేవుని బిడ్డ కనుక చాలా జాగ్రత్తగా మనం ఉంటే మనం ఎప్పుడు పడవట్లేదు. సాతాను పక్కనే వచ్చి ఉంది. దాన్ని మనం జయిస్తానికి మీరు చెప్పండి, మెలకువతో ప్రార్థన, వాక్యానుసారంగా ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు దేవుడు మనం ఆ మెలకువతో ఉంటాం కనుక దేవుని దాసులుగా మనము ధన్యులు అవుతాము. అందుకని చెప్పాడు, మీరు ధన్యులు అన్నారు. అంటే మీరు ధన్యులు అంటే మీరు గొప్పవాళ్ళు. మొదటి మాట లోక సువార్త 12:30. అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చిన ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొను ఆ దాసులు ధన్యులు. అది ధన్యులు. మన మెలకుగా ఏ మెలకువా? ఆత్మీయ మెలకువా. అపార్థంగా అర్థం చేసుకోవాలి. మాటలు మంచిగా అపార్థం చేసుకోవాలి, చెడ్డగా అపార్థం మంచిగా గ్రహించాలి. అలా ఉంటే అర్ధరాత్రి వేళ కూడా మన మెలకువతో ఉన్నట్టు దేవుడు చూసి మన ధన్యులు అంటాడు. హల్లెలూయా. అటు ధన్యత నాకు దయచేయడం. మెలకువ అంటే మాటల్లో కూడా సమయోచితమైన జ్ఞానం ఉండాలి. ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నామంటే సమయోచితమైన జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే పడిపోవాలి. జాగ్రత్తగా ఉండాలి. మన కోసం ప్రభు రాబోతున్నాడు, ఇప్పుడు వస్తాడు తెలియదు. మనం ఎప్పుడు ఈ లోకం విషయం హఠాత్తుగా వచ్చే సమయం ఉంది. ఆ సమయంలో మనం మెలుపుతో ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో మీద కలిపచ్చేది కాక లేఖించండి, ప్రార్థన చేసుకున్నాం. ఈ మధ్యాహ్న కాలం ఉదయకాలం ప్రభు నాతో అర్ధరాత్రి గురించి మాట్లాడాలి. నాకు అర్ధరాత్రి గురించి చాలా విషయాలు నాకు అర్ధరాత్రి గురించి ఆత్మీయ మెరుగుదలకు మారుతున్నాను. అందరూ కూడా ప్రార్థన